ఎల్లుండి ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. తెలంగాణ నీటివాట బనకచెర్ల ప్రాజెక్టుల అనుమతులపై చర్చించనున్నారు. తెలంగాణ నీటివాట ఆంధ్రప్రదేశ్ నీటివాటపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఎల్లుండి భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మనం చూస్తున్నాం గడిచిన నెల 45 రోజుల నుంచి బనకచెర్ల అంశం మీదనే ప్రధానంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. గోదావరి బేసిన్ మీద కట్టబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు ఒక్కొక్కటిగా వస్తుండడం, అయితే ఒక అనుమతి పర్యావరణం సంబంధించినటువంటి కొంత ఆపినప్పటికీ కూడా అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్ కు పూర్తి స్థాయిలో కేంద్ర సపోర్ట్ ఉందన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎదురుగాడి చేయడం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్ కట్ గా 2-3 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కేవలం ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నీళ్లను తోడుకపోతోంది, తీసుకెళ్లబోతోంది. అందులో భాగంగానే వారు బనకచెర్ల కట్టడానికి కారణం ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఈ అంశం పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి కూడా 2 సార్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఆపాల్సిన అవసరం ఉందని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆనాడు విజ్ఞప్తిని ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా వెళ్లి చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. ఆ రోజు ఒక ప్రామిస్ అయితే చేయడం జరిగింది కేంద్ర జలశక్తి మంత్రి, త్వరలోనే ఈ సమస్య పరిష్కరించబడాలంటే 2 రాష్ట్రాల సీఎంలను నేను ఒక వేదిక ద్వారా కల్పించే బాధ్యత తీసుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఆనాడు జలశక్తి మంత్రి ఇచ్చినటువంటి హామీలో భాగంగానే ఇప్పుడు 2 రాష్ట్రాల సీఎంలు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా ఎల్లుండి ఢిల్లీ వేదికన కలవబోతున్నారు. ఎల్లుండి ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు మాత్రం రేపు వెళ్లబోతున్నారు. మొత్తానికి చంద్రబాబు వివిధ అంశాల మీద అమిత్ షాతో పాటు మోడీని కలవబోతున్నారు. అదే సమయంలో జలశక్తి మంత్రిని ఎల్లుండి కలుస్తారు. అదే సమయంలోనే రేవంత్ రెడ్డి కూడా జాయిన్ అవుతారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రత్యేకించి ఎస్పెషల్లీ ఓన్లీ ఈ అంశం మీదనే ఢిల్లీకి వెళ్తున్నారు. ఎల్లుండి మార్నింగ్ వెళ్లిన నేపథ్యంలో ఈ అంశం మీద ప్రధానంగా నీటి వాటాలు ఏ రకంగా ఉండాలి అనేది ప్రధానంగా చర్చిస్తారు. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఖచ్చితంగా రానున్నటువంటి 100 ఏళ్ల దాకా నీళ్లకు సమస్య ఏర్పడబోతుంది, తెలంగాణకు నీటి కష్టాలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వాస్తవానికి ఇక్కడ 1000 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది, అక్కడ 500 టీఎంసీ ఇస్తే సరిపోతుంది అనేటువంటి విషయంలో, కృష్ణా బేసిన్ విషయంలో కానీ గోదావరి బేసిన్ మీద ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ వచ్చింది. రేవంత్ రెడ్డి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడేవేంటి అన్నటువంటి విషయం మీద కూడా మాట్లాడిన సందర్భం. బట్ ఏదైపు కూడా ఈ అంశం కేంద్ర పరిధిలో ఉంది. కేంద్ర జలశక్తి శాఖ పూర్తి స్థాయిలో అనుమతులకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకునే బాధ్యత వాళ్ళదే కాబట్టి ఈ అంశంలో వాళ్ళు ఒక పెద్దన్న పాత్ర పోషించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగానే ఎల్లుండి ఈ సమావేశంలో నీటి వాటాలు ఏ రకంగా ఉండాలి, గోదావరి బేసిన్ లో పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి ఏరియా వాళ్ళు ఏ రకంగా వాడుకోవాలి, అదే దిగే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నీటి వాటాలు పంచుకోవాలన్న దాని మీద జలశక్తి శాఖకి సంబంధించినటువంటి ఇరువురి భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ హాజరవుతారు, తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా హాజరవుతారు. పలువురు మంత్రులు కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది ఇరువురి నుంచి. మొత్తానికైతే ఈ ఇద్దరి భేటీ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంటేనే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆనాడు
అయితే నరేందర్, ఎంత సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ఈ భేటీ జరిగినప్పటికీ కూడా ఇటు రాజకీయ అంశాలు ఎక్కువగా ప్రతిసారి కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా జల వివాదాల్లో డామినేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏ మేరకు పరిష్కారం లభించే అవకాశం ఉందనుకోవాలి ముఖ్యమంత్రుల భేటీతో? ఖచ్చితంగా దీనికి పరిష్కారం అనేది ఖచ్చితంగా కేంద్ర పరిధిలోనే కొంతవరకు ఉంది. పూర్తి స్థాయిలో నిలుపుదల చేయడం అనేది కొంత కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. కానీ ఎత్తు తగ్గించే విషయంలో కానీ, అదే సమయంలో టీఎంసీలు ఎంతవరకు వాడుకోవాలన్న దాని మీద కానీ కొంతవరకు ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్ని టీఎంసీల వరకు కుదించగలగాలి అనే దాని మీదనే కొంత ఉంది. అదేవిధంగా కొన్ని అనుమతుల కోసం అయితే ఇప్పటికే పెండింగ్ లో ఉంది. పూర్తి స్థాయిలో అనుమతులు వస్తే మాత్రం చాలా ఆగమేఘాల మీద బనకచెర్లను కట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్. అందుకనంగా కేంద్ర సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే కేంద్రంలో అలియన్స్ గవర్నమెంట్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఎంపీల ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా కేంద్రానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు మాటను మోడీ వినే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా అన్ని అనుమతులు ఈజీగా తెచ్చుకుంటారనేటువంటి సంకేతాలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణ చేస్తుంది. బట్ అందుకనే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి వాదన ఏంటంటే, మేము పైన మీరు నీళ్లు ఆపలేకపోతున్నారు కాబట్టి, మేము వాడుకోవట్లేదు కాబట్టి కింద ఉన్నటువంటి నీళ్లను మేము వాళ్ళని సద్వినియోగం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు కట్టబోతున్నాం. దానివల్ల కర్నూలుతో పాటు కొన్ని రాయలసీమకు సంబంధించినటువంటి ఏరియాలకు కూడా నీళ్లు అందించడానికి అవకాశం అవుతుంది అన్నటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. గతంలో కూడా చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మేము వాడుకున్నటువంటి నీళ్ళ తర్వాత వాళ్ళు వాడుకుంటే తప్పు లేదనేటువంటి విషయంలో వీళ్ళు చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఇది రాజకీయ రంగు పులుపుకుంది. గురు శిష్యులటువంటి కారణంగానే ఇది బనకచెర్లను అప్పనంగా అప్పజెప్తాడని కూడా ఆనాడున్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే గొంతుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక చాలా సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష లీడరు జగన్మోహన్ రెడ్డి కూడా ఇది అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ ఇక్కడ మౌన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి ఈ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా మాత్రం ఇది మంచైనా చెడైనా అది రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కే అవకాశం అయితే ఉంటుంది. బట్ చూడాలి దీని మీద ఏ రకంగా చేస్తారనేది కూడా మనకు ఎల్లుండి భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కేవలం జల వివాదాలకు సంబంధించినటువంటి అంశాలైనా ఇంకా ఇతరత్ర అంశాలు, అలాగే విభజనకు సంబంధించినటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఇవి కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా నరేందర్? ప్రధానమైనటువంటి అంశాలైతే ఈ నీటి వాటాలకు సంబంధించి కూడా ఉంది. ఎందుకంటే కేవలం గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ఈ బనకచెర్ల అంశమే కాకుండా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణాకు సంబంధించినటువంటి శ్రీశైలం కావచ్చు, లేదా దాని కింద ఉన్నటువంటి అంశాలు కావచ్చు, నాగార్జున సాగర్ సంబంధించిన కావచ్చు, ఇట్లా కొంత అపరిశుద్ధంగా ఉన్నటువంటి, ఎందుకంటే రాష్ట్ర విభజన కంటే ముందు నుంచి నీళ్లకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా జరుగుతోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా ఆనాడు ఎలక్షన్స్ ముందు పెద్ద ఎత్తున మిలిటరీని దింపినటువంటి ఉదంతం కూడా ఉంది. కనుక కృష్ణా బేసిన్ ఇష్యూ కూడా లాంగ్ స్టాండింగ్ లో సమస్యలు ఉన్నాయి. ఈ గోదావరికి సంబంధించినటువంటి ఇష్యూలో కాళేశ్వరం ప్రాజెక్టు అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాని ఇప్పుడు నీళ్లను వాడుకొని పరిస్థితుంది. దాని ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు బనకచెర్ల దాకా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. ఈ మొత్తం అంశం మీద నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఆనాడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో సంబంధించినటువంటి 5 మండలాలకు సంబంధించి కూడా ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూలో 5 మండలాలకు సంబంధించి, అదేవిధంగా పర్టికులర్ గా 5 గ్రామాలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉంది. అదేవిధంగా పలు అంశాలు కూడా ఉన్నాయి. ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటిది కూడా హైదరాబాద్ లో కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా కొన్ని మాట్లాడే అవకాశం ఉంది. ఇది కేవలం ఇద్దరి మధ్యలకు సంబంధించినటువంటి విషయాలు. కానీ ఈ నీటి వాటాలకు సంబంధించిన విషయాలు కానీ, జలశక్తికి సంబంధించినటువంటి ఇష్యూ కానీ, అనుమతులకు సంబంధించిన ఇష్యూ మాత్రం జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతుంది. మిగతా అంశాలు మాత్రం ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడితే సెటిల్ అయ్యేటువంటి అంశాలు అయితే ఉంటాయి. బట్ ఏదైనా కూడా ఇల్లుండి అంశం చాలా ఒక ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. రోజు మొత్తం ఇదే హాట్ టాపిక్ గా కానుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.